తనను పదవి నుంచి దింపేందుకు కూటమి నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య. సంఖ్యాబలం లేకపోయినా అడ్డదారిలో మేయర్ పీఠాన్ని చేజెక్కించుకోవడానికి తనపై అవినీతి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేటర్లను కొని మేయర్ పదవిని పొందాలని కలలు కంటున్నారని, అది జరగకపోవడంతో తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తన 31 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీలకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు ఆయన. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చిన నుంచి ఎప్పుడొచ్చినా అడ్డదారుల గుండా అధికారం లేకొస్తూ డబ్బు ఉందనే అహంకారంతో ఏమైనా చేయగలగొచ్చు అని ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలు మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇక వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే నేను దరిదాపుగా 94 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. 94 నుంచి ఎక్కడ కూడా అంటే దరిదాపుగా ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా వచ్చినటువంటి వ్యక్తిని. ఎక్కడ బెదిరింపులు, దౌర్జన్యము, మోసము, చీటింగు ఇటువంటివి ఏమీ లేకుండా స్వచ్ఛంగా వైట్ పేపర్ లాగా ఇప్పటి వరకు కూడా